హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 390 పాయింట్స్ గెయిన్ అయి 56,072 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 114 పాయింట్స్ గెయిన్ అయి 16,719 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ ఇవాళ వెరీ స్ట్రాంగ్ గా మూవ్ అవుతూ 538 పాయింట్స్ గెయిన్ అయి 36,740 దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు మార్కెట్ రిలేటెడ్ గా మన వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో కామెంట్ సెక్షన్ లో అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్, ఇంతలా మార్కెట్ పెరుగుతుంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా ఫర్దర్ గా వెయిట్ చేయాలా అని. మార్కెట్ లో ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా లేదా అని గురించి ఆలోచించే ముందు ఫండమెంటల్గా రీసెంట్ టైమ్స్లో మార్కెట్ పెరగడానికి ఏదైనా రీజన్ ఉందా అని ఆలోచించే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ నిఫ్టీ హైస్ నుంచి 18% దగ్గరగా కరెక్ట్ అయిన తర్వాత రీసెంట్ డేస్లో నియర్ టు 10% దగ్గరగా రికవర్ అయింది. మీన్స్ మోర్ దాన్ హాఫ్ నిఫ్టీ రికవర్ అయింది. ఈవెన్ నిఫ్టీ అనే కాదు, బ్యాంక్ నిఫ్టీ కూడా రీసెంట్ ఫాల్లో మోర్ దాన్ 50% ఫాల్ ని రికవర్ చేసింది. మిడ్ క్యాప్ రీసెంట్ ఫాల్లో మోర్ దాన్ 60% దగ్గరగా రికవర్ చేసింది. ఓకే, ఇంతలా పెరగడానికి ఏంటి స్ట్రాంగ్ బ్యాక్ ఏదైనా రీజన్ ఉందా అంటే రీసెంట్ టైమ్స్ లో ఇన్ఫ్లేషన్ డేటా అలానే ఉంది. ఇన్ఫాక్ట్ అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంది. అండ్ ఈసీబీ వాళ్ళు కూడా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు కూడా 2011 తర్వాత ఎప్పుడు పెంచని రేట్ హైక్స్ ని 50 బేసిస్ పాయింట్స్ దగ్గరగా హైక్ తీసుకుంటూ అప్కమింగ్ టైమ్స్ లో కూడా వడ్డీ రేట్లు పెంచుతారని చెప్తున్నారు. అండ్ యూఎస్ ఒక సిపిఐ డేటా ఎక్కువగా ఉంది కాబట్టి 50 బేసిస్ ఆర్ లెస్ దాన్ 50 బేసిస్ పాయింట్స్ హైక్ అయితే యూఎస్ ఫెడ్ వాళ్ళు తీసుకునే పొజిషన్ లో లేరు. సో మినిమం 75 బేసిస్ పాయింట్స్ హైక్ ఉంటుందనే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. మీన్స్ ఓవరాల్ గా ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటూ ఈ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా వడ్డీ రేట్లు పెంచుతూ ఉన్నాయి. మరి ఈ రెండు నెగిటివ్ కదా మార్కెట్ కి. మరి మార్కెట్ ని ఏది డ్రైవ్ చేస్తుంది అప్ సైడ్ మూవ్ అయ్యేందుకంటే ఫస్ట్ కనిపిస్తున్న ఇంపార్టెంట్ థీమ్, మార్కెట్లో ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంటూ గ్రోత్ స్లో డౌన్ లో ఉంది. ఈసారి క్వార్టర్లో అండ్ అప్కమింగ్ క్వార్టర్స్ లో కంపెనీస్ పెద్దగా పర్ఫామ్ చేయవనుకున్నారు. బట్ అది అన్ని కంపెనీస్ కి అప్లై అవ్వలేదు. కేవలం కొన్ని కంపెనీస్ లోనే ప్రెషర్ కనిపిస్తూ రెస్ట్ ఉన్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ కూడా బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ గ్రోత్ ని డెలివర్ చేశాయి. పర్టికులర్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ లో ఉన్న కంపెనీస్ అయితే ఫినామినల్ గ్రోత్ ని రీసెంట్ నెంబర్స్ లో చూపిస్తూ ఉండేసరికి ఇక్కడనే కాదు, ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ అనే కాదు, యూఎస్ లో పోస్ట్ చేస్తున్న రిజల్ట్స్ కూడా కొన్ని సెగ్మెంట్స్ అయితే ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా ఉంటుండేసరికి ఏ వీక్ నెంబర్స్ అయితే కంపెనీస్ లో ఉంటాయని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసి ఆల్రెడీ స్టాక్స్ ఫాలో అవడానికి రీజన్ అయిందో, ఆ నెంబర్స్ కనిపించకపోతూ ఉండడం, ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ నెంబర్స్ కనిపిస్తూ ఉండడమే గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో ర్యాలీకి అండ్ ఈవెన్ ఎఫ్ఐఎస్ ఒక బయింగ్ కి కూడా మెయిన్ రీజన్ గా కనిపిస్తుంది. దీనికి అడిషన్ గా రీసెంట్ కమోడిటీ ఫాల్ అవుతూ ఉండడం, లైక్ మోస్ట్ ఆఫ్ ద మెటల్ ప్రైసెస్ ఫాల్ అయ్యాయి. అండ్ ఈవెన్ ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ వస్తుంది, అది న్యూస్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. ఇది కూడా ఇవాళ మార్కెట్ పెరగడానికి రీజన్ ఈ రష్యా యుక్రెయిన్ రిలేటెడ్ ఉన్న క్రైసిస్ రిలేటెడ్ కూడా పాజిటివ్ అప్డేట్స్ వస్తూ ఉండడం, దాని కారణంగా కమోడిటీ అగ్రి కమోడిటీ ప్రైసెస్ ఫాలో అవుతూ ఉండడం, గ్లోబల్ గా ఉన్న మెటల్ ప్రైసెస్ ఫాలో అవుతుండడం కూడా ఈ ఇన్ఫ్లేషన్ పెరగడానికి మెయిన్ రీజనే కమోడిటీస్. మరి ఆ ప్రైసెస్ కరెక్ట్ అవుతూ ఉంటే ఇప్పుడు కాకపోయినా అప్కమింగ్ టైమ్స్ ఏదో ఒక పాయింట్ లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుందన్న ఒక కాన్ఫిడెన్స్ కూడా మార్కెట్ లో బిల్డ్ అవుతూ ప్రెసెంట్ వస్తున్న ఇన్ఫ్లేషన్ డేటాని మార్కెట్ పట్టించుకోవట్లేదు. ఇక్కడ నుంచి అప్కమింగ్ మంత్స్ లో ఇన్ఫ్లేషన్ డేటా కంట్రోల్ అవుతుందనే మార్కెట్ బిలీవ్ చేస్తూ ఎంటైర్ మార్కెట్ ఒక సెంటిమెంట్ ఇప్పుడు మనకి పాజిటివ్ గా టర్న్ అవుతుంది. సో ఇన్ సింపుల్ టర్మ్స్, ఫండమెంటల్ గా ఏదైనా చేంజ్ అయింది ఉందా అంటే ఎర్నింగ్స్ ఎస్టిమేట్స్ కంటే బెటర్ గా వస్తుండడం అండ్ కమోడిటీ ప్రైసెస్ ఫాలో అవుతుండడం, దీన్ని బ్యాక్ చేస్తూ ఎఫ్ఐఎస్ కూడా బై సైడ్ కనిపిస్తూ ఉండేసరికి ఓవరాల్ సెంటిమెంట్ అంతా పాజిటివ్గా కనిపిస్తుంది. బట్ ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్ గుర్తుంచుకోవాలి. మార్కెట్ ఎప్పుడు కూడా డేటా వచ్చాక రియాక్ట్ అవ్వదు. మార్కెట్ ఫాల్ అయినప్పుడు అదే, మార్కెట్ ర్యాలీ అవుతున్నప్పుడు అదే, మార్కెట్ ఫాల్ అవుతున్నప్పుడు కూడా మనకి బిగ్ నెగిటివ్ అప్డేట్స్ కూడా ఏమి ఉండవు. బట్ మార్కెట్ అప్కమింగ్ టైమ్స్లో వస్తున్న డేటా పాయింట్స్ని ముందుగానే ప్రిడిక్ట్ చేస్తూ ప్రైస్లో డిస్కౌంట్ చేసే ప్రయత్నమే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఇన్ఫ్లేషన్, గ్రోత్ కన్సర్న్స్, రెసెషన్ ఇవేవి లేనప్పటి నుంచే ఎఫ్ఐఎస్ సెల్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఇప్పుడు రెసెషన్, గ్రోత్ కన్సర్న్స్, ఇన్ఫ్లేషన్ ఇవన్నీ ఎక్కువగా ఉంటున్నప్పుడే ఎఫ్ఐఎస్ బై చేస్తున్నారు. బికాస్ ఇన్ ఫ్యూచర్ వీటి రిలేటెడ్గా ఉన్న ఇంపాక్ట్ తగ్గుతుందనే బిలీఫ్ మార్కెట్లో ప్రెసెంట్ ఉంటుండడమే మార్కెట్ ర్యాలీకి ఒక రీజన్. అండ్ మార్కెట్ ని మనం ఎలా గమనించాలి, రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ టైమ్స్ నా వ్యూని మీతో షేర్ చేస్తూనే ఉన్నాను. బట్ అది ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా కాదు. ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా నేను మీకు ప్రీవియస్ గా కూడా చెప్పాను, నేను ఇండెక్స్ స్పెసిఫిక్ గా కాదు, ఇండెక్స్ ఏ లెవెల్కి వస్తే ఇన్వెస్ట్మెంట్ చేయాలని కాదు, నేనే స్టాక్స్ ని గమనిస్తున్నాను. ఆ స్టాక్స్ ఫాలో అవుతున్నప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్స్ దగ్గరకు వస్తుంటే యాడ్ చేస్తుంటాను. రీసెంట్గా అలా ఫాలో అవుతున్నప్పుడు కొన్ని లెవెల్స్ని మెన్షన్ చేశాను. అలా స్టాక్స్ రిలేటెడ్గా నెంబర్స్ పోస్ట్ చేసినప్పుడు, బిజినెస్ డేటా వస్తున్నప్పుడు, ఈవెన్ అవన్నీ బాగున్నా మార్కెట్లో క్రియేట్ అవుతున్న ప్యానిక్ అవి ఫాలో అవుతుంటే డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు యావరేజ్ చేయడానికే ప్రయత్నిస్తుంటాను. బట్ కమింగ్ టు ట్రేడింగ్, పొజిషనల్గా డైరెక్షనల్గా ట్రేడ్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం 16,250 రాగానే 16,500 అండ్ 16,500 అబౌవ్ 16,800 మనం పొజిషనల్ బేసిస్గా ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చాం. అండ్ ఇవాళ ఇంట్రాడే సెషన్ నియర్ టు 16,800, 16,750 దగ్గర ఇంట్రాడే రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ డౌన్ సైడ్ కి మూవ్ అయింది. కాబట్టి అప్కమింగ్ ట్రేడింగ్ సెషన్ లో ఈ లెవెల్ అబోవ్ మాత్రమే ఫర్ ఇంట్రాడే మనం బులిష్ యాక్టివిటీని బిల్డ్ చేసే ప్రయత్నం చేయాలి. బట్ ఇక్కడ వస్తున్న ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇలా ర్యాలీ అయిపోతూ ఉంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా అని.
బట్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ కొన్ని డేస్ అయితే వెయిట్ చేయండి. ప్రెసెంట్ జూలై 22 ఫెడ్ ఒక అవుట్కమ్ అయితే రానివ్వండి, వాళ్ళు ఏదైనా సర్ప్రైజ్ ఇస్తారని మార్కెట్ అయితే 75 బేసిస్ పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. జూలై 26th అండ్ 27th యూఎస్ ఫెడ్ ఒక మీటింగ్ ఉంది కాబట్టి వాళ్ళ మీటింగ్ లో మాట్లాడేది విందాం. ఈ లోపు కొంత ర్యాలీ అయినా అవ్వనివ్వండి, బట్ వాళ్ళు ఒకవేళ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఏదైనా చేస్తూ వడ్డీ రేట్లు అనుకున్న దానికంటే ఎక్కువగా పెంచుతూ ఇన్ఫ్లేషన్ గురించి ఏదైనా నెగిటివ్ అప్డేట్స్ చేస్తున్నారంటే అది మార్కెట్ ఒక ప్రెసెంట్ సెంటిమెంట్ ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి ఆ మెయిన్ ఈవెంట్ కి అరౌండ్ ఉన్నప్పుడు ఆప్షన్ సెల్లర్స్ కొంత అవాయిడ్ చేయండి. 27th రోజు ఎటువంటి పొజిషన్స్ ని క్యారీ చేయొద్దు నెక్స్ట్ డేస్ కి. అండ్ ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా ఒక ఈవెంట్ అయ్యాక ఈవెన్ మార్కెట్ అప్ సైడ్ కి పెరిగినా కొంత క్లారిటీ ఉంటుంది కాబట్టి ఫెడ్ వాళ్ళు ఏం భావిస్తున్నారు, మార్కెట్ ని ఎలా చూస్తున్నారు, వడ్డీ రేట్ల గురించి ఎటువంటి వ్యూతో ఉన్నారని అండ్ అలా వస్తున్న అప్డేట్స్ కూడా మార్కెట్ రియాక్ట్ అవడం స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఒక క్లారిటీ ఉంటుంది. బికాస్ ప్రీవియస్ గా ఫెడ్ వాల్ చేస్తున్న అప్డేట్స్ తో ఓవర్ నైట్ లోనే మనకి బిగ్ గ్యాప్ డౌన్స్ అండ్ గ్యాప్ అప్స్ ని చూస్తూ వచ్చాం కాబట్టి ఇలా ఇంతలా ర్యాలీ అయిన తర్వాత ఈ లెవెల్స్ కంటే ఫెడ్ ఒక మీటింగ్ అవుట్కమ్ 26th అండ్ 27th వచ్చిన తర్వాత మనకు నచ్చిన స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ పొజిషన్స్ తీసుకోవడం అనేది ఈ పాయింట్స్ కంటే ఈవెంట్ అయిన తర్వాత డెసిషన్ అనేది బెటర్ అని నా ఒపీనియన్. ఫ్రెండ్స్, వీడియోస్ లో మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ న్యూస్ అప్డేట్స్ మాట్లాడుకునే ముందు రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ రికవరీలో అదానీ స్టాక్స్ కూడా భారీగా పెరుగుతుండడం, కొన్ని స్టాక్స్ అయితే ఆల్ టైమ్ హైస్ కి వెళ్తున్నాయి. ఎగ్జాంపుల్ అదానీ ఎంటర్ప్రైజెస్. ఇలా వెళ్తుండేసరికి అగైన్ గౌతమ్ అదానీ గారి ఆస్తుల విలువ పెరుగుతూ ఉండేసరికి ఇప్పుడు బిల్ గేట్స్ ని కూడా దాటుకుంటూ టాప్ 4 రిచెస్ట్ పర్సన్ గా గౌతమ్ అదానీ గారి నేమ్ అయితే కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు ఇండియా, అదానీ అండ్ అంబానీ నేమ్స్ 1 and 2 పొజిషన్స్ లో కనిపిస్తూ ఉంటే విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ డిమార్ట్ అధినేతల నేమ్స్ నెక్స్ట్ వరుసలో ఉన్నాయి. నెక్స్ట్ రాకేష్ జుంజున్వాలా గారి ఏవియేషన్ కంపెనీ ఆకాశ ఎయిర్ రిలేటెడ్ గా బుకింగ్స్ అయితే ఇవాళ ఓపెన్ అయ్యాయి. అండ్ ఈవెన్ వాళ్ళ వెబ్సైట్ లో ఫ్లైట్సే కాదు, హోటల్స్, కార్ రెంటల్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అని డిఫరెంట్ సెగ్మెంట్స్ రిలేటెడ్ గా కూడా వాళ్ళు ఫర్దర్ గా బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తుంది. అండ్ ఫ్లైట్స్ పరంగా వస్తుంటే ఫస్ట్ కొన్ని నెట్వర్క్స్ లైక్ అహ్మదాబాద్, బెంగళూరు, ముంబై అండ్ కొచ్చికి మాత్రమే నెట్వర్క్ కనెక్ట్ చేస్తున్న ఫ్లైట్స్ ని స్టార్ట్ చేస్తున్నారని అండ్ వాటి రిలేటెడ్ గా టికెట్ బుకింగ్ ని ఓపెన్ చేస్తున్నట్లు అప్డేట్ అయితే చేశారు. దాని తర్వాత ఎకనామిక్స్ టైమ్స్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నది సమ్ పర్టికులర్ ప్లేసెస్ మధ్యలో వెళ్తున్న ఫ్లైట్స్ కి ఇతరుల కంటే ఆకాశ ఎయిర్ వాళ్ళు తక్కువ ప్రైజెస్ పెట్టి 5 to 7% దగ్గరగా డిస్కౌంట్ పెట్టి ప్రైస్ వార్ స్టార్ట్ చేస్తున్నారని ఇలా క్వశ్చన్ మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ పర్సనలీ గమనిస్తున్నప్పుడు నిజంగా అంత పెద్ద చేంజ్ అయితే లేదు. ఇండిగో రిలేటెడ్ గా కూడా ఎటువంటి ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి ఎగ్జిస్టింగ్ ఉన్న ఏవియేషన్ కంపెనీ ప్రైజింగ్ నుంచి వీళ్ళు ఒక బిగ్ డీవియేషన్ ఏం తీసుకోవట్లేదు. కాబట్టి ఏవియేషన్ కంపెనీస్ మధ్యలో ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ కంపెనీ ఆకాశ ఎయిర్ అనేది ఒక ప్రైజింగ్ వార్ అయితే క్రియేట్ చేయట్లేదు. అండ్ ఈవెన్ చేయడానికి కూడా స్కోప్ తక్కువ ఉంది. బికాస్ ATF ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కాస్ట్ పెరిగిపోతూ ఉండడం అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్తో కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఏవియేషన్ కంపెనీస్ మీద మార్జిన్ ప్రెషర్ ఉంది. కాబట్టి కొత్తగా వస్తున్న ఈ కంపెనీ ఆ రిస్క్ అయితే తీసుకోదు. కాబట్టి ఎప్పటి నుంచో ఉన్న కన్సర్న్స్ లైక్ కొత్తగా వస్తున్న కంపెనీస్ కారణంగా ప్రైజింగ్ వార్ ఏదైనా క్రియేట్ అవుతుందా అంటే ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నౌ ఉంటున్న టికెట్ ప్రైజింగ్ కారణంగా అయితే అలా కనిపించట్లేదు. నెక్స్ట్ ఆటో స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. గ్లోబల్ గా ఉన్న లార్జెస్ట్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరర్స్ లో వన్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్ అయిన SMIC వాళ్ళు, ఇది చైనాకు సంబంధించిన కంపెనీ. చైనాలో లార్జెస్ట్ చిప్ మేకర్ అండ్ గ్లోబల్ గా 5th లార్జెస్ట్ చిప్ మేకర్. వీళ్ళు ప్రీవియస్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న చిప్స్ రిలేటెడ్ గా టెక్నాలజీని 2 generations అప్గ్రేడ్ చేస్తున్నారని, మీన్స్ ప్రెసెంట్ 7 nanometers చిప్స్ ని తయారు చేస్తున్నారని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రెసెంట్ ఈ ఆటో ఇండస్ట్రీ రిలేటెడ్ గా నెలకొన్న సెమీ కండక్టర్ షార్టేజ్ ని ఈజ్ చేస్తూ అండ్ టెక్నాలజీ పరంగా కూడా 2 generations అప్గ్రేడ్ అయ్యి చిప్స్ ని తయారు చేయబోతున్నారని వస్తున్న ఈ అప్డేట్స్ తో ఆటో స్టాక్స్ రిలేటెడ్ గా ఇది ఫర్దర్ గా లాంగ్ టర్మ్ పాజిటివ్ గా మనం గమనించవచ్చు. నెక్స్ట్ బయోకాన్ గురించి మాట్లాడుకోవాలి. బయోకాన్ ఒక హైదరాబాద్ ఫెసిలిటీలో US FDA వాళ్ళు ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ చేశారు. ఈ ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ అనేది ఏదైనా పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో తయారవుతున్న డ్రగ్ USA లోకి రావాలా లేదా క్వాలిటీ స్టాండర్డ్స్ నా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ మెయింటైన్ చేస్తుందా లేదా అని చూసుకునే బిఫోర్ అప్రూవల్ ఇన్స్పెక్షన్. కాబట్టి యూజువల్ గా ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్స్ ని మార్కెట్ పాజిటివ్ గానే చూస్తుంది. బట్ ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ జరుగుతూ ఈవెన్ 1 or 2 నార్మల్ అబ్జర్వేషన్స్, డేటా ఇంటిగ్రిటీ వీటి రిలేటెడ్ గా కాకుండా నార్మల్ అబ్జర్వేషన్, స్మాల్ అబ్జర్వేషన్స్ వస్తున్నా మార్కెట్ పెద్దగా రియాక్ట్ అవ్వదు. అండ్ ఈ సేమ్ ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ బయోకాన్ ఒక హైదరాబాద్ ఫెసిలిటీలో జరిగిందని అండ్ అలా జరిగాక 3 observations US FDA వాళ్ళు వీళ్ళకి ఇష్యూ చేశారని అండ్ ఆ 3 observations ని కూడా అప్కమింగ్ టైంలో వీళ్ళు అడ్రస్ చేస్తారనేలా బయోకాన్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ FMCG కంపెనీస్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. రష్యా యుక్రెయిన్ క్రైసిస్ స్టార్ట్ అయినప్పటి నుంచి మోస్ట్ ఆఫ్ ద కమోడిటీ ప్రైజెస్ అయితే పెరుగుతున్నాయి. పర్టికులర్లీ వీట్, బికాస్ రష్యా అండ్ యుక్రెయిన్ మోస్ట్ ఆఫ్ ద వీట్ ప్రొడక్షన్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. కాబట్టి గ్లోబలీ అక్కడ అన్సర్టనిటీ క్రియేట్ అవగానే వీట్ ఒక ప్రైజెస్ భారీగా పెరిగాయి. అండ్ ప్రెసెంట్ వస్తున్న అప్డేట్ ప్రకారం యుక్రెయిన్, రష్యా, టర్కీ అండ్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఒక అగ్రిమెంట్కి వచ్చి
ప్రెజెంట్ అక్కడ నిలిచిపోయిన ఎక్స్పోర్ట్స్ ని స్టార్ట్ చేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారని, అగైన్ యుక్రెయిన్ లో ఉంటున్న ఈ కమోడిటీస్ పర్టికులర్లీ అగ్రో కమోడిటీస్ రిలేటెడ్ గా ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ అయ్యానేలా మనకు అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇలా ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ అవుతూ ఉండడం ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి పాజిటివ్, బికాస్ వాళ్ళు యూజ్ చేసే రా మెటీరియల్స్లో వన్ ఆఫ్ ద రా మెటీరియల్ వీట్ అండ్ వీట్ పౌడర్ ఉంటుంది కాబట్టి ఎఫ్ఎంసీజీ కంపెనీస్కి పాజిటివ్. అండ్ ఈవెన్ ప్రీవియస్గా ఇష్యూస్ నెలకొన్న దేశాల మధ్యలో అండర్స్టాండింగ్ ఉంటూ ఇలా ఎక్స్పోర్ట్స్కి సహకరిస్తూ ఉండడం కూడా వాటి కారణంగా ప్రీవియస్గా పెరిగిన ప్రైజెస్ ఇప్పుడు కూల్ ఆఫ్ అవుతూ ఉంటాయి కాబట్టి అది కూడా ఫర్దర్గా ఇన్ఫ్లేషన్ తగ్గిస్తుందని మార్కెట్ కూడా బిలీవ్ చేస్తూ ఇవాల్టి ర్యాలీ బ్యాక్ ఇలా వస్తున్న అప్డేట్స్ని కూడా మనం పాజిటివ్గా చూడాలి. నెక్స్ట్ రిజల్ట్స్ అండ్ ఇంపార్టెంట్ కార్పొరేట్ యాక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ క్విక్ హీల్ టెక్నాలజీస్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ అయితే వీక్గా ఉన్నాయి, బట్ బైబ్యాక్ స్ట్రాంగ్గా ఉంటుండేసరికి నియర్ టు 7% ఇంట్రాడే గెయిన్స్తో ఇవాళ క్లోజ్ అయింది. వీళ్ళ నెంబర్స్ మాట్లాడుకునే ముందు మొదటి వాళ్ళ స్టాక్ ఇంతలా పాజిటివ్గా మూవ్ అవడానికి రీజన్ అయినా వీళ్ళ బైబ్యాక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 150 crore బైబ్యాక్ ని ప్రకటించారు అండ్ బైబ్యాక్ ప్రైస్ 300 rupees గా ప్రకటించారు. మీన్స్ నిన్న క్లోజ్ అయిన ప్రైస్ నుంచి నియర్లీ 50% అప్ సైడ్ ప్రైస్ బైబ్యాక్ ప్రైస్ అయితే ఉంచారు. టోటలీ 50 lakh షేర్స్ ని బైబ్యాక్ చేస్తారని, అందులో రీటైలర్స్ కి 7,50,000 దగ్గరగా రిజర్వేషన్ ఉంటుందని అప్డేట్ చేస్తున్నారు. ఇంకా రికార్డ్ డేట్ అండ్ ప్రమోటర్స్ పార్టిసిపేట్ చేస్తారా లేదా ఈ బైబ్యాక్ లో అన్నది వీళ్ళు అప్డేట్ చేయలేదు. అండ్ ఈ రీసెంట్ గా కేర్ రేటింగ్ వాళ్ళు బైబ్యాక్ ని ప్రకటించారు, ఎస్ఐఎస్ వాళ్ళు బైబ్యాక్ ని ప్రకటించారు అండ్ క్విక్ హీల్ వాళ్ళు కూడా బైబ్యాక్ ని ప్రకటించారు. ఈ బైబ్యాక్ ఉంటున్న ప్రైస్, ఈ బైబ్యాక్ సైజ్ అండ్ వీటి రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ డేటా అంతా కూడా ఈ ఇమేజ్ లో మీకు ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ బైబ్యాక్ లో ఇప్పటి వరకు పార్టిసిపేట్ చేయని వాళ్ళు 3 buybacks లో మీకు నచ్చిన బైబ్యాక్ కి 1 share తో అయినా మీరు బైబ్యాక్ ని ఒకసారి అప్లై చేసి చూడడానికి ప్రయత్నించండి. మీకు ఈ ప్రాసెస్ రిలేటెడ్ గా ఎక్స్పీరియన్స్ అర్థం అవుతుంది. అండ్ ఈ ఇమేజ్ మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వనట్లయితే టెలిగ్రామ్ యాప్ ని ఇన్స్టాల్ చేశాక డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేయండి. 3 lakh పైగా మన వాళ్ళున్న గ్రూప్ ఉంటుంది, అదే మన అఫీషియల్ ఛానల్. అందులో ఈ ఇమేజ్ నేను అప్లోడ్ చేశాను. నెక్స్ట్ ఎస్ఆర్ఎఫ్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వెరీ స్ట్రాంగ్ నెంబర్స్ వీళ్ళ దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ లో కూడా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ నెంబర్స్ నే వీళ్ళు డెలివర్ చేశారు. అండ్ డెలివర్ చేశాక వీళ్ళ రిజల్ట్స్ రిపోర్ట్ లో వీళ్ళు మెన్షన్ చేస్తున్నది వీళ్ళకి గ్రోత్ పాసిబుల్ అవడానికి మెయిన్ రీజన్ వీళ్ళ స్పెషాలిటీ కెమికల్ బిజినెస్ అని, అందులో కూడా ఫ్లోరో కెమికల్ బిజినెస్ లో ఒక స్ట్రాంగ్ మొమెంటం వీళ్ళకి కనిపిస్తుందని అప్డేట్ చేస్తూ, అండ్ టెక్నికల్ టెక్స్టైల్ సెగ్మెంట్ లో కూడా గ్లోబల్ గ్రోత్ బాగానే ఉన్న డొమెస్టిక్ రిలేటెడ్ కొన్ని కన్సర్న్స్ ఉన్నాయని అప్కమింగ్ టైమ్స్ లో బెటర్ అవుతాయని వీళ్ళు భావిస్తున్నారని అప్డేట్ చేస్తూ, అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా వీళ్ళ బిజినెస్ లో ఉన్న మల్టిపుల్ సెగ్మెంట్స్ లో వేరియస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తూ టోటలీ 560 crore దగ్గరగా అప్కమింగ్ టైమ్స్ లో క్యాపెక్స్ చేస్తారని ఎస్ఆర్ఎఫ్ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిన్న పోస్ట్ చేసిన ఐటీ కంపెనీస్ అన్నిట్లో కల్లా రెసిస్టెన్స్ సిస్టమ్స్, కోఫోర్జ్, హ్యాపీయెస్ట్ మైండ్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఏవైతే నిన్న ఐటీ నెంబర్స్ ని పోస్ట్ చేశాయో వాటి అన్నిటిలో కల్లా మంచి నెంబర్స్ ని సాలిడ్ పేస్ తో పోస్ట్ చేసింది పర్సిస్టెన్స్ సిస్టమ్స్ వాళ్ళు. రెవెన్యూస్ లోను స్ట్రాంగ్ గ్రోత్, మార్జిన్స్ లోను స్ట్రాంగ్ గ్రోత్ అండ్ ప్రాఫిటబిలిటీలో కూడా స్ట్రాంగ్ గ్రోత్ ని వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉండడం. ఈవెన్ ఇలాంటి నెంబర్స్ తో కూడా స్టాక్ ఇవాళ భారీగా ర్యాలీ అవ్వలేదు, కానీ ఓవరాల్ నెంబర్స్ అయితే వీళ్ళు వెరీ స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ ఈవెన్ డీల్ విన్స్ కూడా రికార్డ్ స్థాయిలో $394 million దగ్గరగా గెలుచుకున్నారని కూడా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ లైన్ లో హ్యాపీయెస్ట్ మైండ్స్ నెంబర్స్ కనిపిస్తాయి. వీళ్ళలో కూడా రెవెన్యూలో గ్రోత్ ఉంది, ఆపరేటింగ్ సైడ్ అండ్ మార్జిన్స్ అండ్ నెట్ ప్రాఫిట్ సైడ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ లో కూడా గ్రోత్ కనిపిస్తుంది. ఐటీ కంపెనీస్ లో రెవెన్యూలో గ్రోత్ ఉంటూ, ఎక్స్పెక్టెడ్ కంటే రెవెన్యూలో గ్రోత్ ఉంటూ, మార్జిన్స్ స్టేబుల్ గా మెయింటైన్ అయిన పాజిటివే, బట్ వీళ్ళు మార్జిన్స్ లో కూడా 170 basis points క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తూ ఉండడం కూడా హ్యాపీయెస్ట్ మైండ్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఇండియా మార్ట్ వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 20% గ్రోత్ ఐ థింక్ లాస్ట్ 2 years లో ఎప్పుడు కూడా ఇండియా మార్ట్ వాళ్ళు పోస్ట్ చేయలేదు. అండ్ ఈవెన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్లో కూడా బెటర్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. మార్జిన్స్లో స్లైట్ డిక్లైన్ క్వార్టర్ అండ్ క్వార్టర్, అండ్ ఇయర్ ఆన్ ఇయర్లో నియర్ టు 50% దగ్గరగా మార్జిన్స్లో ఫాల్ కనిపిస్తుంది. అసలు మార్జిన్స్లో స్టెబిలిటీ లేకపోవడం కారణంగాను అండ్ నెట్ ప్రాఫిట్స్ కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో డౌన్ సైడ్ ఉంటూ ఉండేసరికి ఓవరాల్ ఈ నెంబర్స్ పోస్ట్ చేసిన తర్వాత స్టాక్ నియర్ టు 5% దగ్గరగా డిక్లైన్ అవుతూ ఉంది. సో ఓవరాల్ టాప్ లైన్ గ్రోత్ అయితే బెటర్గానే ఉంది, బట్ కన్సర్న్ అంతా కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. ఈ మార్జిన్స్ లో ఒక టైంలో చాలా స్ట్రాంగ్ మార్జిన్స్ ని మెయింటైన్ చేసిన వీళ్ళు టైం టు టైం మార్జిన్స్ ని కోల్పోతూ అది ఈ క్వార్టర్లో అయినా స్టెబిలైజ్ అవుతుంది అనుకున్నారు, బట్ ఈ క్వార్టర్లో కూడా స్లైట్ డిక్లైన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో మార్జిన్ లో ఫాల్ కనిపిస్తూ ఉండడం, స్టాక్ ప్రైస్ అయితే డిక్లైన్ అయింది. నెక్స్ట్ ఆర్బిఎల్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ నెంబర్స్ వచ్చినప్పుడు స్టాక్ ఫాల్ అయింది. ఈవెన్ నెంబర్స్ రాకముందు నుంచి కూడా స్టాక్ ఒక బిగ్ వేలో కరెక్ట్ అవుతూ ఉంది. నెంబర్స్ అంత వీక్గా ఉన్నాయంటే మరీ అంత వీక్గా అయితే లేవు. మరి ఎందుకు స్టాక్ డౌన్ అయింది అంటే ఈవెన్ నెంబర్స్ పోస్ట్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ అండ్ రేటింగ్ ఏజెన్సీస్ వీళ్ళందరూ కూడా
అప్కమింగ్ టైమ్స్ లో వీళ్ళు ఫర్దర్ గా వీక్ నెంబర్స్ ని పోస్ట్ చేస్తారనేలా డేటాని పబ్లిష్ చేస్తుండడం ఫర్దర్ గా స్టాక్ ప్రైస్ అయితే డౌన్ అయింది. వీళ్ళ నెంబర్స్ ని గమనిస్తే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో బిగ్ డిక్లైన్ ఏం లేదు, కొంత స్టెబిలిటీ ఉంది. నెట్ ప్రాఫిట్ లాస్ట్ టైం తో పోలిస్తే కొంత బెటర్ గానే ఉంది. అండ్ గ్రాస్ అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లో కూడా స్టెబిలిటీ కనిపిస్తుంది. సో ఓవరాల్ నెంబర్స్ అయితే కొంత స్టేబుల్ సైడే కనిపిస్తున్నాయి. బట్ వీళ్ళు నెంబర్స్ పోస్ట్ చేసిన తర్వాత ఈ నియర్ టర్మ్ లో గ్రోత్ రిలేటెడ్ గా కన్సర్న్స్ ని వ్యక్తం చేస్తూ మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ ఫిర్మ్స్ అన్ని కూడా వాళ్ళ టార్గెట్స్ ని కట్ చేస్తుండేసరికి స్టాక్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్ లో డౌన్ అయింది. నెక్స్ట్ క్యాన్ ఫిన్ హోమ్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ రెడ్ లో క్లోజ్ అయింది, కానీ మంచి నెంబర్స్ అయితే వీళ్ళు డెలివర్ చేశారు. పర్టికులర్లీ ఏయుఎం గ్రోత్ 21 క్వార్టర్స్ ఒక హైలో ఉంది. అండ్ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అయితే బెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. మీన్స్ అంత లోయెస్ట్ గా ఇండస్ట్రీలో ఎవరు మెయింటైన్ చేయట్లేదు. ఓవరాల్ రిజల్ట్స్ అయితే పాజిటివ్ గానే ఉన్నాయి. ఒకే ఒక్క కన్సర్న్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. ప్రీవియస్ గా 4.15 ఉంటే ఇప్పుడు 3.6 దగ్గరగా రిపోర్ట్ చేశారు. బట్ ఈవెన్ ఈ కేసులో కూడా మనం ఓవరాల్ రిజల్ట్స్ తో కంబైన్ చేసినప్పుడు క్యాన్ ఫిన్ హోమ్స్ నెంబర్స్ ని పాజిటివ్ గానే చూడొచ్చు. నెక్స్ట్ GSFC గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ వెరీ స్ట్రాంగ్ డేటాని వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు. పర్టికులర్లీ ఫెర్టిలైజర్ సెగ్మెంట్ లో అయితే రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో డబుల్ అయింది. మీన్స్ 100% దగ్గరగా గ్రో అయింది. వీళ్ళ రెవెన్యూస్, ఆపరేటింగ్ సైడ్ అండ్ మార్జిన్, నెట్ ప్రాఫిట్ అన్ని సెగ్మెంట్స్ లో కూడా వెరీ స్ట్రాంగ్ డేటాని వీళ్ళు పోస్ట్ చేస్తూ ఉండేసరికి ఇవాళ స్టాక్ ఇంతలా గెయిన్ అయింది. రీసెంట్ గా పోస్ట్ చేసిన నెంబర్స్ లో మేక్ మనీ ఫైన్ కెమ్ వాళ్ళు మంచి నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఇప్పుడు SRF వాళ్ళు అండ్ ఈవెన్ ఈ GSFC వాళ్ళు కూడా కెమికల్ సెగ్మెంట్స్ లో మంచి నెంబర్స్ ని ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ లాగా బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 16,650 అండ్ అబోవ్ 16,520 అండ్ అబోవ్ 16,750 అండ్ అబోవ్ 16,840 అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 36,440 అండ్ అబోవ్ 36,950. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి టాప్ సైడ్ 16,800 దగ్గర స్ట్రాంగ్ డేటా బిల్డ్ అవుతుంది అండ్ డౌన్ సైడ్ 16,500 దగ్గర. సో 16,500 to 16,800 ఈ 300 పాయింట్ రేంజ్ అనేలా కనిపిస్తుంది. ఫర్ ద సేఫ్ సైడ్ 16,200 to 16,800 ఈ 600 పాయింట్ రేంజ్ ని అప్కమింగ్ డేస్ లో నిఫ్టీ రేంజ్ గా మనం గమనించవచ్చు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.